ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సోదరి అడిగిన ప్రశ్నకి సమాధానం రీల్స్లో ఒకటి చెప్పేశాను. అమ్మ తప్పకుండా నేను మీకు సమాధానం చెప్తాను, ఒక పెద్ద వీడియో అవుతుంది అదే అని చెప్పాను. దానికి సమాధానంగా చెప్తున్నాను నేను. అంటే ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఘాతవారం అంటే ఏమిటి గురుగారు అని ఆవిడ అడిగారు. ఆ సోదరి ప్రశ్నకి సమాధానమే ఒక పూర్తి నిడివిగా వీడియో. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. పూజ గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. అయితే ఇప్పుడు ఏంటంటే, ధర్మశాస్త్రం మరియు జ్యోతిష గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి జన్మించినటువంటి రాశి లేదా నక్షత్రాన్ని బట్టి కొన్ని వారాలు, కొన్ని నక్షత్రాలు కలిసినప్పుడు వాటిని ఘాతవారం అంటారు. అంటే ఒక రకంగా యాక్చువల్గా ఇది ఘటవారం. ఘటం అంటే కుండ, ఘటవారం అవుతుంది. ఘట అంటే శరీరము లేదా కుండ అని అర్థం. ఈ యొక్క వారంలో సదరు ఆ వ్యక్తికి శారీరక మానసిక బలహీనతలు లోనవుతాడని శాస్త్రం చెప్తోంది. అంటే ప్రతి నక్షత్రంలో ప్రతి రాశి వారికి ఒక ఘాతవారం ఉంటుంది. దాని యాక్చువల్గా అది ఘటవారం, దానికి ఘాతవారంగా వచ్చింది. ఘాతవారం అనుకోవడం అలవాటు అయిపోయింది. ధర్మసూత్రాలు ఉందా? ఎస్. ధర్మ గ్రంథాల్లో జన్మరాశ్యాధిపత్యేన వర్జనీయా ప్రకీర్తితా ఘటవారేషు కార్యాణి న కుర్యాత్ శుభకర్మణి. జన్మరాశిని బట్టి నిర్దేశించినటువంటి ఘటవారాలలో ఎటువంటి శుభకార్యాలు, కొత్త పనులు, ప్రయాణాలు చేయకూడదు అని చెప్పబడింది. అసలు ఘటవారం రోజున కొత్త వ్యాపారం ప్రారంభించడం, పెళ్లి చూపులు, ఇంటర్వ్యూలు లేదా సుదూర ప్రయాణాలు చేస్తే పనులు పూర్తి స్థాయి ఆలస్యం అవడమో లేదా మధ్యలోనే ప్రమాదంలో పడడమో, చెడిపోవడమో లాంటిది జరుగుతుంది అని అర్థం. అంటే ఎందుకు? తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కలగడం, ఆందోళన కలగడం వల్ల, ఆరోగ్య సమస్య రావడం వల్ల, అనుకోని అనేక గొడవలు జరగడం వల్ల ఈ యొక్క మన అనుకున్న పని విరిగిపోవడం, అంటే ఇబ్బంది కలుగుతుంది. కనుక మనం ఈ ఘాతవారం అనగా ఘటవారం రోజున అటువంటి ముఖ్యమైన కార్యక్రమం చేయదు. మరి రోజు స్వామివారు నాకు ఘాతవారం, నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చా, నా ఉద్యోగం నాకు బెంగళూరులో, మరి రేపటి నుంచి సెలవు లేదు నాకు, తప్ప అది ఉద్యోగం. భోజనం చేయట్లా, పడుకోవట్లా, ఇంకా అన్ని పని చేసుకుంటా, నిత్య నైమిత్తిక కర్మలకి ఏం ప్రాబ్లం లేదు. ముఖ్యమైన వాటికి మాత్రమే ఘటవారాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి సైన్స్ ప్రకారం చూసినట్టయితే ఘటవారం అనే పదాన్ని వాడకపోయినా మానవ శరీరంపై గ్రహాల, ముఖ్యంగా చంద్రుని ప్రభావం, అంటే లూనార్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది. ఈ భూమి అయస్కాంత క్షేత్రాల, అంటే ఈ యొక్క జియోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటారు. ఈ రెండింటి వల్ల, అంటే ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావము, చంద్రకాంతి ప్రభావం వల్ల మనం సైన్స్ మీద కొన్ని విషయాలు చెప్పింది. వీటిని బయోరిథమ్స్ అంటారు. ప్రతి మనిషి శరీరంలో శారీరక, మానసిక, మేధోపరమైన సైకిల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, అంటే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల్లో మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ సహజంగానే తక్కువ ఉంటాయి. ఎప్పుడది? మనకి పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అలా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను బలంగా ఉన్నాను, అది అందరూ అలా అనుకుంటారు. నేను నాస్తికవాదిని, మస్తికవాదిని, నేను యాష్ వ్యాధిని అనుకునేటువంటి కొంతమంది కూడా అలాగే ఫీల్ అవుతుంటారు. పర్లేదు, అని ఫీల్ అవ్వని అందాం, దాని గురించి మనం పట్టించుకోవద్దు. ఇతర మతాల్లో ఉంటూ సనాతన ధర్మాన్ని వేలెత్తి వికిలిగా చూపించే వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు. పర్లేదు, వదిలేయండి. ఒక తాను ముక్కల నుంచి వచ్చిన వాళ్ళే. ఇతర మతాలు కూడా సనాతన ధర్మం అనేటువంటి తానులోంచి ముక్కలుగా మారారు అంతే. వాడు చుక్కగుడి, వీడో చుక్క గుడించుకున్నాడు, తాను మాత్రం అది తాను. అర్థమైందా? చంద్రుని ప్రభావము, మన శరీరంలో 70% పైగా నీరు ఉంటుంది. చంద్రుని ఆకర్షణ శక్తి అనేది సముద్రం మీద కనబడుతుంది మనకి. అంటే అలలను ఎలా ప్రభావితం చేస్తుందో, మన మెదడులోని ద్రవాలను, హార్మోన్లను కూడా అలానే చంద్రుడు ప్రభావితం చేస్తాడు. ప్రాచీన జ్యోతిష్యం ఈ ఎనర్జీ డిప్స్ని జరిగే రోజులను లెక్కగట్టి ఘటవారంగా పేర్కొంది. అంటే ఇది ఇలా ఎప్పుడు జరుగుతుందంటే, చంద్రుడు ప్రతి పౌర్ణమికి ప్రతిరోజు తిరుగుతున్నా ఒక్కొక్కసారి మాత్రం దాని ప్రభావం ఉంటుంది. ఆ ఘాతవారాన్ని, ఏ నక్షత్రం వాళ్ళకి ఘాతవారం ఎఫెక్ట్ ఉంటుందో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి మీ ఘాతవారం తెలుసుకోవాలనుకున్నారా, వెంటనే మన పైన మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ కనబడుతుంది కదా, 6301719000 అని కాల్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతకంతో పాటుగా మీ ఘాతవారం కూడా
స్పష్టంగా చెప్తాను నేను. అంటే ఈ నక్షత్రం యొక్క ప్రభావం చేత ఎప్పుడైతే ఈ చంద్రుడు భూఅయస్కాంత క్షేత్రాలు ఒక్కొక్క మనిషికి ఎప్పుడు ప్రభావం కలిగిస్తాయో లెక్కగడ చెప్పింది. అది నథింగ్ బట్ అమావాస్య పౌర్ణమిలలో కొంతమందికి అమావాస్య మంగళవారం కలిస్తే, కొంతమందికి పౌర్ణమి బుధవారం కలిస్తే, ఇలా ఘాతవారంగా చెప్పండి. అంటే వారాన్ని ఎక్కువగా ఇంపార్టెంట్ తీసుకున్నారు. ఆ వారమే అంటే ఘాత నక్షత్రం ఉంటుంది, ఘాతవారం ఉంటుంది, ఘాత మాసం కూడా ఉంటుంది. అవి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే మీ ఘాతవారం, మీ ఘాత నక్షత్రం, మీ ఘాత మాసం తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి, వెంటనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక సైకాలజీ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఘాతం అనే సమస్య రావడానికి ముఖ్య కారణం నోసిబో ఎఫెక్ట్ అంటారు దాన్ని. నోసిబో ఎఫెక్ట్, ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు దాన్ని. అంటే ఒక విషయం గురించి అది ప్రారంభం కాకముందే భయపడడం, అంటే మానసికంగా ఇది అవ్వదేమో, ఇది కాదేమో, ఇది చేయలేనేమో అని ఒక్కొక్క మనిషి ఒక్కొక్కసారి అటువంటి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన విధానాన్ని కనిపెట్టే ఈ మనిషి ఒత్తిడికి లోనవుతున్నారు. అంటే ఈ మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక దాని ఏంటంటే ఉపచేతన వ్యవస్థ అంటారు దాన్ని. ఈ వ్యవస్థ అనేది మనిషిని ఒత్తిడికి లోను చేస్తుంది. దానివల్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఆ రోజున మనం చేసే పనులపై శ్రద్ధ తగ్గుతుంది. ఫలితంగా బద్ధకం ఏర్పడుతుంది. బద్ధకం వల్ల మళ్ళీ ఒక తప్పు చేస్తుంటాం. ఆ తప్పుల వల్ల నెగిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. పక్క వాళ్ళ నుంచో లేదా పై అధికారుల నుంచో మాట పడుతుంటాం. దాన్ని కూడా ఘాత సమయం, ఘాతవారం, ఘాత నక్షత్రంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఘాతవారాన్ని నక్షత్రాన్ని జ్యోతిష్ శాస్త్రంలో మన యొక్క జ్యోతిష్య పండితులు, ఋషులు ఎప్పుడో కనిపెట్టి ఈ సమయాల్లో వీరికి ఇబ్బంది కలుగుతుందని చెప్పండి. అదే విషయాన్ని మానసిక తత్వశాస్త్రజ్ఞులందరూ కూడా, అంటే సైకాలజిస్ట్ అందరూ కూడా చెప్పేటువంటి విషయమే అన్న విషయాన్ని కన్ఫర్మేషన్ చేసుకోండి. కాబట్టి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయా, మానసిక ఉద్వేగంగా ఉన్నాడా అంటే ఆ రోజు వారి ఘాతవారం జరిగిన అర్థం. అందుకనే మన వాళ్ళు వేసే పూర్వీకులు ఘాతవారంతో ముడిపెడతారు. ఇవాళ ఘాతవారం అందుకే పనవ్వలేదు అంటూ ఉంటారు. ఇలా మనకేంటంటే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అనేటువంటి దాని ప్రకారంగా ఈ యొక్క ఘాతవారాన్ని కూడా మనం లెక్కలో తీసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థమైందా? ఏదేమైనా మానసికంగా, శారీరకంగా బద్ధకము, మనసు ఇబ్బంది పడడము, ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి సమస్యల్ని గుర్తించేదిగానే ఘాతవారము అనగా ఘటవారముగా చెప్పబడింది. సో ఇదేదో ఈ శాస్త్రం చెప్పేది ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికి మాత్రమే అనే విషయాన్ని గమనించండి. ఘాతవారం అంటే ఘాతవారము రోజు మన శారీరక మానసిక స్థితి కాస్త బలహీనంగా ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడం, భగవన్నామస్మరణ చేసుకోవడం, ధ్యానము చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల అనుకూలత, తల్లిదండ్రులను పూజించడం వల్ల అనుకూలత, సోదరులతో సోదరిమణులతో అనుబంధాన్ని పెంచుకోవడం వల్ల ఈ ఘాతవారం నుంచి బయటపడవచ్చును. భగవన్నామ స్మరణ మనకి సమస్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గమనించండి. బట్టిగా మీ యొక్క ఘాతవారం, ఘాత నక్షత్రం తెలుసుకోవాలనుకుంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.